తిరుపతి వెళ్ళడానికి రెడీ అయినాము. ఇంకో కారు వచ్చేసింది. మోదనే గారు కూడా వచ్చేసారు. తానమ్మ కూడా వచ్చింది. మా బేబీ కూర్చుంది. హాయ్ బేబీ. కనే హాయ్. హాయ్ కనే హాయ్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. మా బేబీ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసింది. హాయ్ బేబీ. ఇదే సార్ లాస్ట్ స్టాప్. ఏడాగదాం. అయితే ఇప్పుడు డీజిల్ కొట్టుకుంటున్నావు. అయితే పెట్రోల్ మేము డీజిల్ కొట్టుకుంటున్నాం, వాళ్ళు పెట్రోల్ కొట్టుకుంటారు. హాయ్ కిట్టు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బేబీ వచ్చి బేబీ అమ్మాయింది. చలి పెడుతుందా? ఇప్పుడు కార్ నడుపుతలేను. కొంచెం ముందుకు వెళ్ళినాక కార్ నడుపుతాను. ఆరాంగఢ్ చౌరస్తా దిగాలంటే ఇక్కడ లెఫ్ట్ కొట్టాలి. కూడా పాల్తుగా బైక్ పెట్టిడు మీద. కార్ గ్లాస్ కూడా కడగలేవన్నా. అదే కొత్తగా లేచిన నేను తిరుగుతున్నా. అటు ఇటు ఇటు అటు. ఎయిర్పోర్ట్ కాదట, అది ఆఫీస్. అది అంకులా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అమ్మ ఇద్దరు తీసేస్తున్నావే. ఇక మా అన్న వస్తుండ అక్కడికని. మా అన్న బ్యాగ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నది బ్యాగ్. అమ్మమ్మ ఏమేమి పట్టుకున్నాడు ఇగో పిల్లల కోసం. షియాన్స్ ఏడు నువ్వు చూడండి. ఇక మా కార్లు అయితే తిప్పుకుంటున్నారు. కార్ తిప్పుకుంటారు. ఇక మా అన్న వాళ్ళు ఇల్లు ఇది. చూడండి ఫ్రెండ్స్ పిల్ల. హాయ్ షియాన్స్. హాయ్ హాయ్ బేటా. ఇది నా బంగారు లడ్డు కొండ. ఇది ఇంకో కార్ నెంబర్ చూడండి ఎంతో ఫ్యాన్సీ ఉన్నది. ఫ్యాన్సీ నెంబర్ 9 నెంబర్ ఇది. మళ్ళా మొదటి ఏం కార్లకి వెళ్ళిగో. తానేమేడుంది? ఇంకా రాలేదు మా వదిన. కిందికి వస్తుందా? రండి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇక మేము మా పెద్ద వదినే, అలా కూతురు చైత్ర, వాళ్ళ పెద్ద బిడ్డ నిక్షిత.
మీ పేరు నిక్షిత, ఈయన జశ్వంత్, చైత్ర. చైత్ర హాయ్ చెప్పు. చైత్ర నా ఫస్ట్ వీడియోలో ఈమెదే ఉంటుంది వీడియో. ఈమె మా స్వీటీ, మా బేబీ స్వీటీ. వామిక ఈమె మా వినూత్న, మా బన్నీ. భయ్యా సన్నీ యాదవ్ ఫ్రెండ్ ఇడు. హాయ్. ఇక మా బన్నీ బన్నీ అంటున్నా. బన్నీ యాదవ్ ఫ్రెండ్ అను ఫ్యానా? అరే నిత్య అందులో పెట్టకురా. హాయ్, ఎంత ముద్దుగున్నావురా. ఆడిపోతున్నా పప్ప, తిరుపతి పోతున్నా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నా చిన్న పిల్లలు తింటారు. ఎస్ ఓకే సార్. 90 కావాలి. స్పూన్ కావాలి, అది కావాలి. ఇంట్లో ఏం అడగరు కానీ బయటకు వస్తే స్పూన్ కావాలి, నాకు అది కావాలి. నెత్తి ఖరాబ్ చేస్తారా నాన్న పిల్లలు. అమ్మ ఎట్లా గుంజుకోపోతుర్రా నాయన, పిల్లలు కూడా వెంచనిస్తలేరు.